మిర్చి, టమాటా, ఎర్రజొన్న ఏ పంటైనా పండించిన రైతు అన్యాయమైపోతున్నాడు. నష్టానికి తెగనమ్ముకుని మరింత పేదరికంలోకి వెళ్తున్నాడు. గిట్టుబాటు ధర రాక నానా తంటాలు పడుతూ ప్రభుత్వం ఆదుకోవాలని ఎదురుచూస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు గిట్టుబాటు ధర కోసం పసుపు రైతులు ఆందోళన కొనసాగిస్తూ ఉండగా ఎర్రజొన్న రైతులు కూడా అదే బాట పట్టే పరిస్థితి ఏర్పడింది. పసుపు వ్యాపారులు సిండికేట్ గా మారి ధరను తగ్గించారని రైతులు గగ్గోలు పెడుతూ ఉండగా ఎర్రజొన్న వ్యాపారులు కూడా అదే దోపిడీ మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్ గా మారి ధరను విపరీతంగా తగ్గించేశారు. దీంతో రైతులకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లుతోంది. అధికారులు, కొందరు ఎమ్మెల్యేలు వారికి అండగా ఉన్నారు. దీంతో పసుపు రైతుల్లాగే ఎర్రజొన్న పండించిన రైతులు ఉద్యమ బాట పట్టేందుకు సిద్దమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో వరి, మొక్కజొన్న, పసుపు తర్వాత ఎక్కువ మొత్తంలో సాగయ్యేది ఎర్రజొన్న. ఇది ప్రత్యేకమైన నేలల్లో మాత్రమే సాగవుతోంది. మొన్నటి యాసంగిలో 33,294 ఎకరాల్లో ఎర్రజొన్న పంట పండించారు. ప్రధానంగా ఆర్మూర్, నందిపేట, జక్రాన్పల్లి, వేల్పూర్, ముక్కాల్, కమ్మరపల్లి, మోర్తాడ్, మెండోరా, ఏర్గట్ల మండలాల్లో సాగు చేశారు. పంట చేతికొచ్చి నెల రోజులు కావచ్చింది. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే వ్యాపారులు గత నవంబర్లో విత్తనం ఇచ్చే సమయంలో కొన్ని గ్రామాల్లో రైతులతో నిర్ణీత ధర చెల్లిస్తామని ఒప్పందాలు చేసుకున్నారు. ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా క్వింటాల్కు 4,500 రూపాయలు చెల్లిస్తామని అంగీకరించారు. గతంలో జరిగిన మోసాలు, గిట్టుబాటు ధర రాక నష్టపోయిన సందర్భాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈ పంట వేయటానికి వెనుకాడారు. దీంతో వ్యాపారులు ముందుగానే ధర నిర్ణయించి ఒప్పందం చేసుకోవడంతో ఈసారి ఎక్కువ మొత్తంలో ఎర్రజొన్న సాగు చేశారు. ఈ మేరకు తొలి రోజుల్లో కొన్ని గ్రామాల్లో నిర్ణయించిన ధర ప్రకారం కొనుగోళ్లు జరిగాయి. ఆ తర్వాత వ్యాపారులు సిండికేట్ గా మారి తాము చెప్పిన ధరకే అమ్మాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రాంతానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 40 మంది వ్యాపారులు ఎర్రజొన్నలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వారంతా ఒక్కటయ్యారు. పంటను ఎగుమతి చేసే ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులతోనూ వారు చేతులు కలిపారు. రైతులు ఎవరి దగ్గరికి వెళ్లినా ఒకే ధర ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మార్కెటింగ్ శాఖాధికారులు, కొందరు ఎమ్మెల్యేలు వీరికి అండగా నిలిచారు. వారి సహకారంతోనే వ్యాపారులు బహిరంగంగా కూటమి కట్టారు. దీంతో ప్రస్తుతం క్వింటాలు ఎర్రజొన్న 3,300 నుంచి 3,500 రూపాయల లోపు కొంటున్నారు. క్వింటాలపై ఏకంగా 1,000 రూపాయలు తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు 30 రూపాయల నుంచి 35 రూపాయల వరకే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎందుకోసమంటే వాళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులంతా కూడా పూర్తి స్థాయిలో సిండికేట్ గా మారి రైతాంగానికి నట్టేట ముంచుతా ఉన్నారు. ఈ రకంగా వారు ముంచినా కూడా ఈ ప్రభుత్వం కానీ, ఈ జిల్లా యంత్రాంగం కానీ ఇప్పటి వరకు వారిని ఇక్కడ ఉన్నటువంటి సీడ్ ఇచ్చినటువంటి వ్యాపారస్తులను కూర్చుండబెట్టి రైతుకు బైబ్యాక్ అగ్రిమెంటు లేకుండా మీరు ఎంత అయినా కానీ కంపల్సరీ రైతుకు మద్దతు ధర ఇచ్చే విధంగా మీరు కొనుగోలు చేయాలని చెప్పి ఈ యొక్క జిల్లా కలెక్టర్ కానీ, జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు కానీ వీళ్ళెవరు కూడా మాట్లాడలేకపోయినారు. ఒక పక్క వేలాది కోట్ల రూపాయలు రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ రోజుకు కూడా 30 రూపాయలకు కొనుగోలు చేస్తూ దాంట్లో 5 కిలోలు కడతాగా క్యూర్ కింద తాట్పత్రి లేకుండా ఏం లేదు, తాట్పత్రులలో పోసుకుంటా చేసుకుంటా ఆరబెట్టి చేస్తే దానికి 5 కిలోలు కడతా. వాళ్ళకేమో ప్రాసెసింగ్ చేస్తే కేజీ పోతా ఉంది. దాంట్లో కూడా 4 కిలోలు అడిషనల్ గా రైతు దగ్గర దోసుకుంటా ఉన్నారు. గత సంవత్సరం 4,000 రూపాయల వరకు చెల్లించిన వ్యాపారులు ఈసారి ఇంకా తగ్గించడంతో రైతులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం సరుకు నిల్వ చేసుకునేందుకు గోదాములు అందుబాటులో లేకపోవడంతో రైతులు గత్యంతరం లేక వ్యాపారులు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పోయిన సంవత్సరం కంటే 40 రూపాయలు అట్లా రేటు పలికింది. కానీ ఈసారి రేట్ ఎందుకో తగ్గింది. కాకపోతే దిగుబడి తక్కువ ఉంది.
వ్యవసాయాలు కూడా అధికారులు కూడా బాగా తీవ్రంగా ప్రశ్నిస్తారు. కాకపోతే కలెక్టర్ దగ్గర కూడా పోయింది ఇష్యూ. కలెక్టర్ గారు కూడా చెప్పారంట, కానీ అది ఏం మాట్లాడారు అనేది మాకు ఇంకా పూర్తిగా స్పష్టత లేదు. మాకైతే రేటు బాగా డౌనే ఉంది, దిగుబడి కూడా తక్కువ ఉంది. మాకు ఇంత ఆశించినంత రేటు వస్తలేదు. పెట్టుబడి సాయం పెట్టుబడి అయితే ఎక్కువ అయిపోతుంది. మరి దీనికి కొందరు పోయిన సంవత్సరం నుంచి కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం కొందరు మక్కాకు డైవర్ట్ అయ్యారు. మక్కాకు రేట్ ఎక్కువ వస్తుందని చెప్పి కొంచెం ఆ విధంగా డైవర్ట్ అయిపోయారు. ఈ వ్యాపారస్తులు సిండికేట్ అవుతారని. ఈ సంవత్సరం కొందరు పెట్టే వాళ్ళు పెట్టిరు, కాకపోతే ఇంకా రేట్ వస్తుందని ఆశించినా కానీ ఇప్పటికి కూడా ఇంకా రేటు ఆశించినంత స్థాయిలో లేదు. 37 రూపాయలు ధర పలుకుతుంది. ఎర్రజొన్నలకు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, బీహార్ లో ఇది పెద్ద ఎత్తున అమ్ముడవుతోంది. అక్కడ పశుగ్రాసంగా వీటిని వినియోగిస్తున్నారు. బలమైన పౌషకాహారంగా పశువులకు అందించడంతో ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుని రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఇతర పంటలకు ఇస్తున్నట్లుగానే ఎర్రజొన్నకు కూడా మద్దతు ధర ఇవ్వాలని, వ్యాపారుల దోపిడీని అరికట్టాలని రైతులు కోరుతున్నారు.